అందరికీ నమస్కారం. గరుడ పురాణంలో ఇటువంటి లక్షణాలున్న స్త్రీ ఇల్లాలుగా దొరికితే భర్తకి అదృష్టం కలిసి వస్తుంది. గరుడ పురాణంలో చెప్పినటువంటి విషయాలను అనుసరించడం మంచి జీవితాన్ని గడపవచ్చు. జీవితంలో ఏది సరైనది, ఏది తప్పు అనే విషయాలను కూడా గుర్తించవచ్చు. దాని ద్వారా ధర్మ మార్గాన్ని, కర్మ మార్గాన్ని అనుసరించి మంచి జీవితాన్ని గడపవచ్చు. గరుడ పురాణంలో స్వర్గం, నరకం, కర్మల గురించి మాత్రమే కాదు, మనుషులకు ఉండాల్సిన లక్షణాలు కూడా చెప్పారు. ఈ గరుడ పురాణంలో చెప్పినటువంటి విషయాలను మరియు స్త్రీకి ఉండవలసిన లక్షణాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. హిందూ మతంలో మొత్తం 4 వేదాలు, అలాగే 18 మహాపురాణాలు ఉన్నాయి. ఈ 18 పురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటి. అందులో మానవ జీవితానికి, మరణానికి సంబంధించిన అనేక రహస్యాలను పేర్కొన్నారు. ఈ పురాణంలో పేర్కొన్న విషయాలను తెలుసుకుని వాటిని పాటించడం ద్వారా మంచి చెడులను, తప్పు ఒప్పులను గుర్తించవచ్చు. స్త్రీలలో అన్నిటికంటే ముఖ్యంగా ఉండవలసిన గుణం శుభ్రం పాటించడం. అవును, స్త్రీలలో శుభ్రంగా ఉండే గుణం ఉండాలి. ఆడపిల్లలు ఇంటిని శుభ్రంగా ఉంచుకునే గుణం కలిగి ఉండాలి. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ శుభ్రమైన ఇంట్లో నివసిస్తుంది. ఇంటిని గుర్తుకు వచ్చినప్పుడు శుభ్రం చేయడానికి బదులుగా రోజు అన్ని ఇతర పనుల మాదిరిగానే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యమైనదిగా భావించే స్త్రీ ఆ ఇంటికి అదృష్టాన్ని తెస్తుంది. అంతేకాదు, గరుడ పురాణంలో ఇలాంటి స్త్రీ ఉన్న ఇంట్లో ఆనందం, శాంతి, ప్రశాంతత ఎల్లప్పుడూ నివసిస్తాయని చెప్పబడింది. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వారిని చిన్న చూపు చూడకుండా గౌరవంగా చూడాలి. అతిథి దేవో భవ అంటూ ఆతిథ్యాన్ని ఇచ్చే గుణం స్త్రీకి ఉండాలి. ఇటువంటి లక్షణాలు ఉన్న స్త్రీని ప్రతిచోట గౌరవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇంటి గౌరవాన్ని కాపాడి పెద్దల గౌరవం దెబ్బతినకుండా చూసుకునే స్త్రీ ప్రతి ఇంటికి ఒక వరం. అలాగే గరుడ పురాణాల ప్రకారం ఈ లక్షణం స్త్రీకు శుభప్రదం. అలాగే స్త్రీకి ఉండవలసిన పెద్ద గుణం చెడు చేయకుండా ఉండడం. ఇలాంటి స్త్రీ ఎవరికి హాని జరగకూడదని కోరుకోవడం ఉత్తమం. అలాంటి స్త్రీ సమాజంలోని ప్రతి ఒక్కరి ప్రేమ, గౌరవాన్ని పొందుతుంది. ఇతరులను బాధ పెట్టకూడదని నిజాయితీగా అనుకునే వారికి ఎప్పటికీ హాని జరగదని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి స్త్రీ తనకు ఉన్న దానితో తృప్తిపడే గుణం ఉన్న స్త్రీలో ఇంట్లో ఆనందం, శాంతి, సంతృప్తి ఉంటాయి. అంతేకాదు, ఆమె భవిష్యత్తు వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా అందరూ నమ్మే విధంగా ఉండటం స్త్రీకి ఉండే గొప్ప లక్షణం. తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఎవరికి అయినా అబద్ధం చెప్పని గుణం ఉన్న స్త్రీకి సమాజంలో ప్రేమ, గౌరవం లభిస్తుంది. జీవితంలో ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో అబద్ధం చెప్పడం ఎప్పుడూ మంచిది కాదు. కనుక స్త్రీ ఎప్పుడూ అబద్ధం చెప్పకుండా నమ్మకంగా ఉండాలని పురాణం చెబుతుంది. ఇటువంటి లక్షణాలు అమ్మాయిలకు సమాజంలో గౌరవం, ప్రేమ లభిస్తుంది. అయితే గరుడ పురాణంలో పేర్కొన్న సూత్రాలను మనం అవలంబిస్తే జీవితం మరింత అందంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.